ఇంకా యామినికి, రాజ్‌కి అయితే పెళ్లయితే జరగదండి. ఆగిపోతుంది. ఎందుకు అంటే కావ్య నమ్మకమే నిజమవుతుంది. బ్రహ్మముడి అనేది బ్రహ్మ వేసింది. సో, అదేంటి అంటే మన మనసులో ఉన్న ప్రేమ అనేది ఒకరి మీద బలంగా ఉండేటప్పుడు వాళ్ళ బంధం కూడా అలానే ఉంటుంది. ఆహ్, త సో, అది చెప్పడానికి నెక్స్ట్ ఏంటి అంటే ఆహ్, ఎ బ్రహ్మ అంటే దేవుడు వేసిన ముడి అనేది అది ఎప్పటికీ కూడా అలానే ఉంటుంది. దానికి ఎవరు అడ్డంకిగా వచ్చి దాన్ని విడదీయాలి అనుకున్నా కూడా విడదీయలేరండి. ఆహ్, సో, దానికి ఆ బ్రహ్మముడి అనే పదానికి అర్థాన్ని చెప్పడానికి మాత్రమే ఇంకా అప్పు, కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఎన్ని ప్లాన్‌లు వేసినా కూడా అవన్నీ ఫెయిల్ అయ్యేటట్టుగానే చూపించారు. సో, ఇంకా రాజ్‌కి గతం గుర్తొచ్చి పెళ్లి ఆగుతుంది అనేసైతే అనుకుంటున్నానండి. ఎందుకు అంటే ఆహ్, తను గతం మర్చిపోయినా కూడా ఆ పెళ్లి అనేది తన మైండ్‌లో చాలా పెద్ద ఇన్సిడెంట్. సో, ఇంకా రాజ్‌కే గతం గుర్తొస్తుంది. అండ్ కావ్య నమ్మకమే నిజమవుతుంది. ఇంకా వాళ్ళందరూ కూడా అపర్ణాదేవి, ఇందిరాదేవి కూడా ఇంకా నువ్వనుకున్న నీ నమ్మకమే నిజమైంది కావ్య అనేసి కావ్యని పొగుడుతారు. ఇంకా రాజు, కావ్య కూడా కలిసిపోతారు. ఇదే అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో జరగబోతుందండి.